హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ష్యూరిటీ లాజిక్స్. ఈ పర్టికులర్ సెషన్లో మనము ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక టాపిక్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్. సో యాక్చువల్లీ ట్రాన్స్పోర్టేషన్లో మనకు అన్నీ వస్తాయి, కానీ ఏమైందంటే ఇక్కడ మనకు ట్రాన్స్పోర్టేషన్ సపరేట్ పెట్టాడు, హైవే ఇంజనీరింగ్ అనేది సపరేట్ పెట్టడం జరిగింది. సో ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో రోడ్వేస్ కానీ రైల్వేస్ కానీ అలాంటి వాటిని తీసుకుంటాం. అండ్ ఇంటర్నల్ ఆల్సో ట్రాఫిక్ ఇంజనీరింగ్, టనెల్ ఇంజనీరింగ్, బ్రిడ్జ్ ఇంజనీరింగ్, సో ఇలాంటి వాటన్నింటినీ సపరేట్గా చేయడం జరిగింది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బోత్ కాంబినేషన్ ఇయర్లీ 8 మార్క్స్. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ as ద హైవే ఇంజనీరింగ్ రెండింటినీ మనం కాంబినేషన్లో సుమారుగా 8 to 9 మార్క్స్ వరకు మనకు ఎగ్జామ్లో రానే ఉన్నాయి క్వశ్చన్స్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ 2019 నోటిఫికేషన్లో మనకు 8 మార్క్స్ రావడం జరిగింది. So in this particular transportation engineering point of view, so we'll discuss one small topic, that is highway development and planning. So భారతదేశంలో హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అనేది సో ఏ విధంగా ఉంది అనే విషయాలను మనము ఈ పర్టికులర్ సెషన్లో సో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే నవేడేస్ సో హౌ ద ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వీ హ్యావ్, సో ఏన్షియన్ పాయింట్ ఆఫ్ వ్యూ హౌ ఇట్ ఈస్ దేర్, అండ్ ఆఫ్టర్ దట్ మొఘల్స్ పీరియడ్, మౌర్యన్ పీరియడ్, then 19th century British period, after independence point of view, so how the transportation system is there in India. భారతదేశంలో ప్రాచీన కాలంలో కానీ, మొఘల్స్ ఉన్న కాలంలో, మౌర్యుల కాలంలో కానీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది రోడ్లను అనే విషయాలను మనం ఈ పర్టికులర్ టాపిక్ లో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో దట్ ఈస్ ది హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. సో ఒకసారి చూడండి, బిఫోర్ దట్ రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. రవాణా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతలు ఏంటిది అని అడుగుతున్నాను. సో రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అనే విషయాలను మనము సో ఇక్కడ కన్సిడరేషన్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఒకసారి చూడండి, ఎకనామిక్ రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. రవాణా వ్యవస్థలో ఆర్థికంగా ఏ విధంగా ఉండాలి, సామాజికంగా ఏ విధంగా ఉండాలి, దాంతో రాజకీయంగా ఏ విధంగా ఉండాలి, సో దాంతోపాటుగా పర్యావరణంగా ఏ విధంగా ఉండాలి. రవాణా వ్యవస్థలో ఆర్థికంగా ఏ విధంగా ఉండాలి, రాజకీయంగా ఏ విధంగా ఉంటుంది, సామాజికంగా ఎలా ఉంటుంది, దాంతో పాటుగా పర్యావరణం పరంగా ఏ విధంగా ఉంటుంది. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. వాటి యొక్క రోల్ ఏంటిది అనే విషయాలను మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్. ఒకసారి చూడండి, సో ఫస్ట్ పాయింట్ వీ కెన్ కన్సిడర్ ఎకనామిక్ రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆర్థికపరమైన ప్రాముఖ్యత. ఆర్థికపరమైన ప్రాముఖ్యత అంటే ఏంటిదో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యూ కెన్ సీ ప్లేస్, టైం, క్వాలిటీ, యూటిలిటీ ఆఫ్ గుడ్స్. ఏంటిది నాన్న? సో యూ కెన్ సీ ప్లేస్, టైం, క్వాలిటీ, యూటిలిటీ ఆఫ్ గుడ్స్. మనం ఎప్పుడైతే ఈ రవాణా వ్యవస్థని మనం బిల్టప్ చేయాలని అనుకుంటున్నామో, హైవేని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నామో, దాని యొక్క ప్లానింగ్ ని మనం ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నామో, సో ఎట్ దట్ పర్టికులర్ ప్లేస్ వీ నీడ్ టు కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ కండిషన్. మనం బేసికల్ గా ఊర్లో అరే ఈ సంవత్సరం ఎట్లయినా ఇల్లు కట్టాలి అనేసి మనం అనుకుంటాం. ఇల్లు కట్టాలని అనుకోవడం కాదు కదా, దానికి మేజర్గా ఉండాల్సింది ఏంటిది, జాగా ఎట్లాగో ఉంటుంది సార్, జాగా ఉండాలి కదా అంటారు. సో ప్లేస్ ఆల్రెడీ వీ హ్యావ్ ప్లేస్, బట్ వీ నీడ్ టు బిల్డ్ ఏ హౌస్. Then what is the major role here? So definitely we need to require finance. ఆర్థికంగా ఆ ఇల్లు మనం స్టార్టింగ్ ఫౌండేషన్ దగ్గర నుంచి అంటే ఎక్స్కవేషన్ తవ్వే దగ్గర నుంచి ఫినిషింగ్ వరకు మనకి ఎంత ఖర్చు అవుతుందో అనేది మనము ఎస్టిమేట్ చేసుకొని ఉండాలి. వీ నీడ్ టు ఎస్టిమేట్. సో దెన్ ఓన్లీ వీ నీడ్ టు స్టార్ట్. ఆర్థికంగా మనం లేమనుకోండి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆర్థికంగా ఉన్న, if you have economically well over there when we are going to construction, but we need to consider as a season also.
వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు వర్షాకాలమే కదా, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ నడుస్తుంది కదా. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పెద్ద బిల్డింగ్ కడతానేసి వెళ్ళినాం అనుకో, కట్టలేవు. ఎందుకంటే when we are starting excavation or doing footing, then foundation, wall, column or what it may be, definitely we need to require for the dry condition. అది డ్రై అవ్వడానికి, క్యూరింగ్ అవ్వడానికి, డ్రై అవ్వడానికి మనకు టైం కావాలి. బాగా వర్షం పడిన కట్టొచ్చు, we need to build. కానీ రైనీ సీజన్ అనేది అంత సూటబుల్ కాదు. సో చాలా ప్లేస్లో కడుతున్నారు కదా సార్, కట్టొచ్చు బై. సో బేసికలీ ఐఎమ్ సేయింగ్ అంటే సో టైం అనేది కూడా ఇంపార్టెంట్ అన్న. అక్కడ మనం రోడ్ వేయడానికి కూడా టైం అనేది ఇంపార్టెంట్. బాగా వర్షం పడుతుంది, వరదలు మస్తు పొర్లుతున్నాయి, రోడ్లని కోసుకొని పోతున్నాయి పాత రోడ్లు, అయినా నేను రోడ్ వేస్తా అని పోయినాం అనుకో, ఇక అంతే సంగతులు. సో కాబట్టి దాని ప్లేస్ కూడా ఇంపార్టెంట్. మనం ఎక్కడ బిల్టప్ వేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, సో దిస్ ఇస్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ దిస్ ఇస్ ది వేస్ట్ ల్యాండ్. సో ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది వేస్ట్ ల్యాండ్. ఇప్పుడు నువ్వు రోడ్ ఎక్కడి నుంచి వేయాలా? సో విచ్ పర్టికులర్ ప్లేస్ వీ నీడ్ టు సెలెక్ట్? సో వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్ నుంచి నువ్వు రోడ్ వేయాలా యాజ్ ఎ రోడ్ ప్లాన్. ఎక్కడి నుంచి వేయాలి? నువ్వు వేస్ట్ ల్యాండ్ సైడ్ నుంచి నువ్వు వేయాలి. నేను ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, నేను ఇక్కడ నుంచి చేస్తా అంటే రైతులు ఒప్పుకోవాలి కదా. ఇక్కడ దెర్ ఇస్ ఎ ఛాన్స్. So there is a chance to build a road from this particular wasteland side, but you are not considering this wasteland and you considering as a agriculture land, then what is that? It is wrong. So that's why we need to select place also. మనం ప్రాంతాన్ని కూడా మనం చూసుకోవాలి, ప్రాంతాన్ని కూడా. సో జనరల్ గా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఒక రోడ్ వెళ్ళింది అనుకోండి, స్ట్రైట్ గా అలైన్మెంట్ ఇస్తాం ఫస్ట్ ఒక రోడ్కి. సో నా భూమిల నుంచి పోవద్దని ఇట్లా పక్కకి తీస్తాడు, ఇట్లా ఇంకోటి తీసుకొని ఇట్లా తీస్తాడు, ఇంకోటి ఇట్లా తీస్తాడు, ఇలా 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 పోతుంటుంది, అది పాములు తిరిగినట్టు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఇప్పుడు మనం రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, అది స్ట్రైట్ అలైన్మెంట్ ఉండాలి అన్న. వై? బికాస్ ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఓవర్ దర్ మోర్ దాన్ 100 km/h, 100 km/h తోటి అది వెళ్తా ఉంటుంది. ఇలా సడన్ గా నువ్వు టర్నింగ్ తీసి ఇలా తీసినావు అనుకో, వీడు ఇట్లా దిప్పంగానే 100 km గాలిలో లేచిపోతుంది అవతల. సో వెన్ వీఆర్ గోయింగ్ టు టర్న్ లైక్ దిస్, సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ గోయింగ్ యాక్టింగ్ వెరీ మోర్. మనం అలైన్మెంట్లో డిస్కస్ చేస్తాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేయగానే మనం బస్సులో ఫీల్ అవుతాం కదా, బస్సు డ్రైవరు టర్నింగ్ దగ్గర ఇలా బస్సు తిప్పంగానే ఇలా సైడ్కి వెళ్తాం మనం. ఎందుకు? ఇటు సైడ్ నుంచి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది కాబట్టి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ 100 km పై స్పీడ్ తోటి వెళ్తున్నప్పుడు కార్నర్ దగ్గర ఇట్లా సడన్ గా తిప్పిండి అనుకో, డ్యూ టు అలైన్మెంట్స్ స్ట్రైట్ ఉండాలి. అలాంటి వెన్ ఇట్ ఈస్ ఎ హై స్పీడ్ రోడ్, ద అలైన్మెంట్ షుడ్ బి స్ట్రైట్. దాని అలైన్మెంట్ స్ట్రైట్ గా ఉండాలి. ఎట్లా పడితే అట్లా వేస్తా అంటే భయంకరమైన యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి సో ప్లేస్ ఇంపార్టెంట్. వెన్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్షన్, టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ వీఆర్ యూజింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్, క్వాలిటీ. దాని క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ అనేది సరిగా మనం యూజ్ చేయకపోతే ఒక్క వరదకే వాష్ అవుట్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇన్ ఏ క్వాలిటీ యాజ్ ఫర్ ది IS codes, Indian Road Congress, IRC అంటాం మనం, యాజ్ ఫర్ కోడ్స్, and we need to use the good quality of material, then the road will be stable. If you are in compromise in the quality point of view, when rainfall is going to happen, when runoff is moving, so then definitely it is going to wash out. ఒక్కసారిగా వాష్ అవుట్ అయిపోతుంది అన్నట్టు. సో క్వాలిటీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ యూటిలిటీ ఆఫ్ ది గుడ్స్. సో ఆ మెటీరియల్ని నువ్వు ఎలా వాడుతున్నావు బిల్టప్ చేసేటప్పుడు అనేది కూడా ఇంపార్టెంట్. మనం పెన్ను తీసుకున్నాం అనుకోండి, 1 lakh పెన్ను కూడా ఉంటుంది, 2 rupees పెన్ను కూడా ఉంటుంది. క్వాలిటీ వీ కెన్ రెండు రాస్తాయి. సో బోత్ ఆర్, ఇట్ షుడ్ బి రైట్, బట్ వీ కెన్ సే క్వాలిటీ ఆర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. కాబట్టి మన యూటిలిటీ వాడకం ఉండాలి, ప్లేస్ ఉండాలి, టైం ఉండాలి, క్వాలిటీ అని ఉండాలి. నెక్స్ట్, సో చేంజ్ ఇన్ లొకేషన్ ఆఫ్ ది యాక్టివిటీస్. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటేనన్నా, ఇలా రోడ్ వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ అలైన్మెంట్లో, వెన్ ఇట్ ఈస్ అలైన్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ విలేజ్, ఇది విలేజ్ అనుకోండి. సో ఇట్ ఈస్ ఎ విలేజ్. సో ఈ విలేజ్ నుంచి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు, విలేజ్ నుంచి మనకు ఒక అలైన్మెంట్ ఇలా వస్తుంది అన్న, ఇట్ ఈస్ ఎ రోడ్, విలేజ్ మధ్యలో నుంచి వస్తుంది. సో ఇనిషియల్లీ సో వెన్ దిస్ పర్టికులర్ అలైన్మెంట్,
సో దెర్ ఈస్ నో అండర్ పాస్ ప్రపోజల్. అలైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎటువంటి అండర్ పాస్ అనేది బిల్టప్ చేయాలి అనేది లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తారు, ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేస్తారు, బట్ దెర్ ఈస్ నో అండర్ పాస్. అలైన్మెంట్లో లేదు, యాక్చువల్ అలైన్మెంట్లో అండర్ పాస్ అనేది లేదు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఉంది. బట్ వెన్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ నియర్ టు ద హౌస్, నియర్ టు ద విలేజ్, వాట్ హ్యాపెండ్? ద విలేజ్ పీపుల్స్ ఆర్ గివింగ్ ప్రొటెక్షన్, ప్రొటెక్టింగ్ నా. సో వాళ్ళు ఏం చేస్తారు? ప్రొటెక్ట్ చేస్తారు. దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ఓవర్ దేర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది అలైన్మెంట్. దిస్ వాట్ ఈస్ దట్? అండర్ పాస్. వాళ్ళు ఏం చేస్తారు? హైవే పైన ధర్నా చేస్తారు. ఏమని? మాకు అండర్ పాస్ కావాలి. అలైన్మెంట్లో ఉందా? లేదు. మరి గవర్నమెంట్ వాడు ఇస్తాడా? లేదురా బై, నేను యాజ్ ఫర్ అలైన్మెంట్ ప్రకారంగా అక్కడ అండర్ పాస్ లేదు, నువ్వు ఎట్లా కడతావని చెప్తారు. ఇప్పుడు లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏమవుతుందన్నా? లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీ కెన్ లాస్ ద ఎకానమీ ఆల్సో, ఫినాన్స్ ఆల్సో. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కొన్ని సందర్భాల్లో సో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎనీ పర్సన్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఓవర్ దేర్, డెత్, చనిపోయారనుకోండి, వాళ్ళకి కంపెన్సేట్ ఇవ్వాలి. అలాంటి టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో మెనీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ మా. సో అందుకనే చేంజ్ ఇన్ లొకేషన్ యాక్టివిటీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు ది మన సోషల్ రోల్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్, మన సామాజిక బాధ్యత, సామాజిక సో సామాజిక ప్రాముఖ్యత అనేసి చెప్తా ఉంటాం అన్నట్టు. సో కెన్ సీ మొబిలిటీ అండ్ యాక్సెస్. ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక రోడ్ అయితే మనం కడుతున్నాము, మరి ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్. దట్ ఈస్ ఆల్సో సో వన్ ఆఫ్ ది థింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సిటీలో మనకు సిటీ బస్ ఉంటుంది నాన్న. ఒక పర్టికులర్ ప్లేస్లో బస్ రిక్వైర్మెంట్, బస్ స్టాప్ రిక్వైర్మెంట్ ఉందనేసి మనం చెప్పినాం అనుకో. ఆ బస్ స్టాప్ రిక్వైర్మెంట్ ఎక్కడ ఇవ్వాలి? ఎక్కడైతే మనుషులు ఎక్కుతారో, సో వేర్ ద పీపుల్స్ ఆర్ గెటింగ్ ఇన్సైడ్ ద బస్, అట్ దట్ ప్లేస్ ఓన్లీ వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ బస్ స్టాప్. బట్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ దట్ పర్టికులర్ బస్ స్టాప్ అవుట్ ఆఫ్ ది విలేజ్. విలేజ్ బయట వెళ్ళి బస్ స్టాప్ కట్టినాను, దాన్ని యూజ్ చేసుకుంటారు ఎవరన్నా? ఎవరు చేయరు. ఎవరు చేసుకుంటారు? సో డాగ్స్ యూజ్ చేసుకుంటాయి, కుక్కలు, పందులు అలాంటివి వెళ్ళి డ్రాగ్ యూజ్ చేసుకుంటాయి. సో దట్స్ వై వీ నీడ్ టు యూస్ మొబిలిటీ అండ్ యాక్సెస్ అంటాం మనం. సో ఎంతమంది దాన్ని సో యూజ్ చేసుకుంటున్నారు, యాక్సెస్ చేసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ కన్వీనియన్స్. సో కన్వీనియన్స్ అంటే రోడ్డు కట్టంగానే సరిపోదు, స్మూత్గా ఉందా, గతుకులు ఉందా, ఎలా ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిటమినస్ రోడ్ అంటాం, అంటే మనం బయట డాంబర్ రోడ్ అంటాం కదా. సో దట్ ఈస్ ఎ బిటమినస్ రోడ్. So we need to build as a bituminous road in extraordinary manner. Accurate గా మనం బిల్టప్ చేయగలగాలి. So if it's not, then what happened? We are going to face the problem. మనం చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది. నువ్వు అంతా ఇన్వెస్ట్మెంట్ చేసి, సో ఇన్వెస్టెడ్ మచ్ మోర్ అమౌంట్ ఓవర్ దేర్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రోడ్, బట్ ఇట్ నాట్ మెయింటైన్ ఇన్ ఏ స్మూత్ వే, then what happened? There is a lot of problem. The road is not convenient. Then people are not moving over there. They are choosing alternate. కాబట్టి కన్వీనియంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, యాక్సెస్ కానీ కన్వీనియంట్ కానీ. అండ్ దెన్ నదర్ వన్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఒక రోడ్ మీద నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఎంతవరకు సేఫ్గా ఉంటుంది, సెక్యూరిటీగా ఉంటుంది? అదేంటి సార్, రోడ్ మీద వెళ్ళినప్పుడు సేఫ్గానే ఉంటాం కదా, సెక్యూరిటీగానే మనం ట్రావెల్ చేస్తుంటాం కదా అని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఎ యూటర్న్ ఆన్ ద రోడ్, దెర్ ఇస్ ఎ యూటర్న్. So before U-turn nearly 100 meters or 200 meters, we need to place the indicators. So 100 meters ahead there is a U-turn. Then sudden గా U-turn అనేది నువ్వు బోర్డు ఏం పెట్టలేదు, ముందర నీ బైక్ వెళ్తుంది, స్పీడ్గానే వెళ్తున్నావు, నువ్వు వెనక నుంచి ఒక కార్ వస్తుంది, నువ్వు సడన్ గా ఇండికేటర్ ఇస్తున్నావు రైట్ యూటర్న్కి, కారుకి అంత యాక్సెస్ ఉండదు, కంట్రోల్ చేసుకుని కొట్టేస్తాడు. అప్పుడు సేఫ్టీ ఏది, సెక్యూరిటీ ఏది? There is no safety security. So that's why definitely we need to mention the information boards, warning boards, information boards, sign boards. ఈ మూడు డిఫరెంట్, సేమ్ కాదు. ఇన్ఫర్మేషన్ బోర్డ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ అనే రోడ్, ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ మీద నుంచి ట్రావెల్ చేస్తున్నాం. సో ముందర రాయదుర్గం, లేకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, లేకుంటే వరంగల్, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఇలా ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉందని మనం ఏం పెడతాము?
ఇన్ఫర్మేషన్ బోర్డ్ పెడతాం. వార్నింగ్ బోర్డ్స్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని పెడతాం. గో స్లో యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని పెడతాం. దట్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ ఏం పెడతాం మనం? సో ఇన్ఫర్మేషన్ సైన్ బోర్డ్స్ నాన్న. సైన్ బోర్డ్స్ టేక్ లెఫ్ట్, టేక్ రైట్, టేక్ లెఫ్ట్ పోలీస్ స్టేషన్, టేక్ లెఫ్ట్ పెట్రోల్ పంప్, రెస్టారెంట్. సో సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అవి అన్ని మనం మెయింటైన్ చేసినప్పుడే సో దోస్ పర్సన్ ఆర్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ రోడ్ ఫర్ ద యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ అండ్ దేర్ కన్వీనియంట్ పాయింట్ ఆఫ్, దెన్ వీ కెన్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ది యాక్సిడెంట్స్ ఆర్ వాట్ ఎవర్ మే బి. దెన్ వీ కెన్ ఈజీలీ గివ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అలా మనం చేసినప్పుడు ఏంటన్నా మనము సో సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనం ఇవ్వడానికి అత్యధికంగా స్కోప్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ పొలిటికల్ నాన్న. సో పొలిటికల్ రోల్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్, రాజకీయ పరమైన సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అన్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక విలేజ్ దగ్గర నుంచి మనం ఒక రోడ్ని బిల్డప్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక కాంట్రాక్టర్ అని, ఆ విలేజ్ సంబంధించిన హెడ్ ఉంటాడు అన్నట్టు. అదే చేస్తాడు, ఎమ్రాబాయ్ మా ఊరు నుంచి చేస్తున్నావు, మరి ఇన్ని కోట్ల కాంట్రాక్ట్ అంట, మరి మాకేం లేదా 1% లేకుంటే 0.5% అని అంటాడు. మరి నువ్వు అది ఇస్తేనే మరి మా ఏరియాలో నీకు పనులు అనేవి చక్కగా జరుగుతాయి, సో లేకపోతే పనులు చక్కగా జరగవు మరి అనేసి చెప్తున్నాడు. దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అప్పుడు ఏమవుతుంది? ఎకనామికల్గా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో పొలిటికల్ చాయిస్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ నెక్స్ట్ అన్న, సో ఎన్విరాన్మెంటల్ రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సేఫ్టీ మనకు కంపల్సరీగా ఉండాల్సిందే. ఎయిర్ పొల్యూషన్ ప్రొటెక్షన్ చేయాలి కంపల్సరీగా. నాయిస్ పొల్యూషన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు మనం కొన్ని వెహికల్స్ మనం చూస్తూ ఉంటున్నాం రోడ్డు మీద, మొత్తం పొగగొట్టాలు తీసుకొని పోతూ ఉంటాయి అన్నట్టు. పొగను మొత్తం మామూలు కాదు, బీభత్సంగా తీసుకొని పోతాయి. అలాంటి వల్ల ఏమవుతుంది? మనకు ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది కదా, గాలి కాలుష్యం అనేది జరిగిపోతుంది. తర్వాత నాయిస్ పొల్యూషన్ అన్న, నాయిస్ పొల్యూషన్ శబ్ద కాలుష్యం, ధ్వని. తర్వాత ఎనర్జీ కన్సంప్షన్ కూడా చేయాలన్న, ఫ్యూయల్ కన్సంప్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్గా ఒక రోడ్ని మనం డిజైన్ చేయకపోతే, ట్రాఫిక్ సిగ్నల్ని మనం ప్రాపర్గా డిజైన్ చేయకపోతే వెహికల్స్ అన్నీ ఆగిపోతాయి అన్నట్టు. 1 కిలోమీటర్ వరకు ఆగినాయి అనుకో, ఎంత ఎనర్జీ అయిపోతుంది. కాబట్టి ఆ ఎనర్జీని మనం ఏం చేయాలి? సో ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ పాయింట్. సో అదర్ ఇంపాక్ట్స్ నాన్న, సో ల్యాండ్ యూస్, సో ల్యాండ్ యూటిలైజేషన్ పాయింట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. రోడ్ పక్కన మనకు సో చెట్లను నాటడం, అలాంటి ప్రోగ్రామ్ చేయాలి డ్యూ టు కంట్రోల్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. సో ఆస్థెటిక్ ఆఫ్ ది రీజియన్. దాని ఆస్థెటిక్ ఆఫ్ రీజియన్ అంటే ఆ రోడ్లో ట్రావెల్ చేస్తున్న వ్యక్తులకి ఒక కంఫర్టబుల్ ఉండాలన్నట్టు. ఇందాక బ్యూటీ అండ్ ఆర్ట్ అన్నాం కదా, సో బ్యూటీ అండ్ ఆర్ట్ అన్నాం కదా. ఆస్థెటిక్ ఆఫ్ ది రీజియన్ అంటే సో వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ఏ పర్టికులర్ రోడ్ వీ నీడ్ టు ఫీల్ కంఫర్టబుల్, వీ నీడ్ టు మూవ్ వన్స్ అగైన్ మరొకసారి ఆ రోడ్ నుంచి మనం ట్రావెల్ చేయాలి. సో అన్న కన్సిడరేషన్స్ కూడా మనకు ఉండాలన్నట్టు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది పాయింట్. అండ్ రిలేషన్ ఆఫ్ ది రెసిడెన్స్. సో రిలేషన్ ఆఫ్ రెసిడెన్స్ అన్నట్టు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా? సో ఇలా మనం డిఫరెంట్ కన్సిడరేషన్ తీసుకుంటాం నాన్న. అండ్ స్కోప్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ కనుక తీసుకుంటే నాన్న, సో డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ లొకేషన్ ఆల్రెడీ మనం మాట్లాడాం. ఎలా డెవలప్ చేయాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, లొకేషన్ ఎలా తీసుకోవాలి మాట్లాడాం. సో హైవే డిజైన్, సో రోడ్ వేస్తున్నామంటే వేస్తున్నట్టు కాదు, ప్రాపర్ డిజైన్ ఉండాలి, లేకుంటే ఆగమైపోతాం. అండ్ సో జియోమెట్రిక్స్ అండ్ స్ట్రక్చర్. నాన్న రోడ్డు ఏదో మెటీరియల్ ఉంది, ఆడ భూమి ఉంది, నేను రోడ్ వేసేస్తా, దాని మీద నుంచి బండ్లను నడుపుతా అంటే భయంకరమైన యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో డెఫినెట్లీ వీ నీడ్ టు గో ఫర్ డిజైన్. జియోమెట్రిక్ డిజైన్స్ అంటాం మనం. సో జియోమెట్రిక్స్ మనం కంపల్సరీ యూజ్ చేయాలి ఫర్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ట్రాఫిక్ ప్రిఫరెన్సెస్. రోడ్డు కట్టేసిన అయిపోయింది, నా పని అయిపోయింది కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయి తలకాయలు పగల కొట్టుకుంటారు అందరు. సో వీ నీడ్ టు కంట్రోల్ ద ట్రాఫిక్, వీ నీడ్ టు సో గివ్ ద సేఫ్ ట్రాఫిక్. సో ఎవరైతే వ్యక్తి ఆ రోడ్ మీద వస్తూ ఉంటాడన్నా, సో ఇట్ షుడ్ మూవ్ యాజ్ ఎ సేఫ్ మేనర్, సేఫ్గా వెళ్ళగలగాలి ట్రాఫిక్. అండ్ ఇట్స్ కంట్రోల్ కూడా, ఆల్టర్నేట్ కూడా సోర్స్ చూపించాలి. దట్ ఈస్ ద పాయింట్. అండ్ మెటీరియల్స్, సో కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ వీఆర్ యూజింగ్, ఎటువంటి మెటీరియల్ని మనం యూజ్ చేస్తున్నాం. దెన్ కన్స్ట్రక్షన్ అండ్ దెన్ మెయింటెనెన్స్. సో మెటీరియల్ తీసుకొని కట్టంగానే అయిపోదు, దాన్ని మెయింటైన్ చేయాలా. ఓకేనా? సో దాన్ని మెయింటైన్ చేయాలి. మన మెటీరియల్ మనం గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వీ నీడ్ టు యూస్.
then we need to construct, and then we need to maintain also. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంటుంది కదా, సో కొన్ని సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంటుంది కదా, సో కాబట్టి దాన్ని మనం మెయింటైన్ చేయాలి. దెన్ ఎకనామిక్స్, ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఈ రెండు కాంబినేషన్లో ఉంటాయి నా. సో దీస్ టూ ఆర్ ది కాంబినేషన్ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్. అండ్ యూ కెన్ సీ హైవే డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇండియాలో హైవేస్ ఏ విధంగా డెవలప్ అయ్యాయని మనం మాట్లాడుతాం. ఇక్కడ కనిపిస్తుంది ఇవాళ రేపట్ల మనం అబ్జర్వేషన్ చేస్తే ఒక దారి అన్నట్టు ఉంటుంది. సో nowadays when we are observing this particular, it is a way, but so in roads in ancient point of view, so in ancient point of ప్రాచీన కాలంలో ఇది రోడ్డు. In ancient point of view, so it is a road. You can see, so the excavation of Mohenjo-daro and Harappa, the Sindhu Nagarikata, Indus Valley civilization point of view. So when we are excavated, so many cities were identified over there. So Mohenjo-daro, Harappa, Dholavira, Rangapur, Lothal, so different cities manaku anunnayana. So ఆ particular time లో మనకు built up చేసిన roads nana, when it is 25 to 35 BC nana, 25 నుండి 35 BC ఆ టైంలో మనకు సింధు నాగరికత పాయింట్ ఆఫ్ వ్యూలో హరప్పదారో ననా, సో మొహంజోదారో అండ్ హరప్ప నగరాలను మనం ఎక్స్కవేట్ చేసినప్పుడు బిల్టప్ చేసినాయి అన్నట్టు. అంటే ఈ నగరాలు బిల్టప్ అయినప్పుడు మనం రోడ్స్ అనేవి మనం యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. దెన్ వాట్ దే ఆర్ యూజింగ్ ఫర్ వాట్ పర్పస్? సో దీస్ పీపుల్స్ ఆర్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ రోడ్ మీన్స్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ ది మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూ. దేనికోసము? సో ఓల్డ్ రికార్డ్స్, so old records reveals that in early period the roads were considered so indispensable for the administration as well as the military purpose. So రాజ్య పరిపాలన కోసము దాంతో పాటుగా సైన్యానికి సంబంధించిన వాటి కోసం మనం ఏంటంటే ఎర్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోడ్లను మనము ఉపయోగించడం జరిగింది. ఎర్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సో వీఆర్ యూటిలైజ్డ్ దిస్ రోడ్స్. నెక్స్ట్ కౌటిల్యులు, ఎప్పుడు మనకు మౌర్యుల కాలంలో, చంద్రగుప్త మౌర్య పీరియడ్. మౌర్యుల కాలంలో కౌటిల్యుడు ఉంటాడు నాన్న, కౌటిల్య. సో ఈ రిటన్ ఏ బుక్, దట్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ ది అర్థశాస్త్ర. అర్థశాస్త్ర అనే ఒక బుక్ ఉంటుంది నాన్న మనకు. మౌర్యుల కాలంలో కౌటిల్యుడు రాస్తాడు. ఇవాళ మనం టోల్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని రకరకాల మాట్లాడుతున్నాం కదా, అవన్నీ అప్పట్లోనే కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్ర బుక్ లో రాశాడు. హీ రిటన్ ఇన్ దిస్ పర్టికులర్ అర్థశాస్త్ర బుక్ ఇన్ దిస్ మౌర్యన్ పీరియడ్ రిగార్డింగ్. సో nowadays what we are collecting fines, rules and regulations, whatever it may be, all those things are belonging to at that particular time only. You can see rules and regulations of roads for the various purpose. రోడ్డు రవాణాకు సంబంధించి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ రోజే తను పొందుపరిచాడు. And different kinds of traffic rules regarding the punishment for obstructing roads. నియమ నిబంధనలు ఆ రోజులోనే తను రాయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సో పనిష్మెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్. సో ఇతరత్ర ట్రాఫిక్ సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వాళ్ళకు వేయాల్సిన పనిష్మెంట్ కూడా అన్ని కౌటిల్యుడు తన యొక్క బుక్ అర్థశాస్త్రలో రాసి పెట్టేశాడు. సో దట్ ఈస్ ద పాయింట్. అండ్ రోడ్స్ ఇన్ మొఘల్స్ పీరియడ్. మొఘల్స్ కాలంలో రోడ్స్ అనేవి చాలా అద్భుత రీతిగా ఉండే సో మొఘల్స్ కాలంలో రోడ్లు అనేవి చాలా అద్భుత రీతిగా ఉండే, వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు. అందువల్ల సో దే రిసీవ్స్ గ్రేట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ది ఫారెన్ విజిటర్స్. ఫారెన్ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో, బయట దేశాల నుంచి వచ్చే విజిటర్స్, సో మొఘల్స్ ని చాలా గొప్పగా ఏం చేస్తుండంటేనా పొగడే వాళ్ళు. అంత బాగా సో ఏం చేసిండన్న వాళ్ళు ఇంప్లిమెంట్ చేసారు, మెయింటైన్ చేసారు. ఇలా ఉంటుండే రోడ్. సో ఏన్షియంట్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉండే, రాళ్లతోటి పెట్టారు, కానీ తర్వాత ఇలా వచ్చు. సో ఇదే ఈ పర్టికులర్ మొఘల్స్ కాలంలో నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, సో గంగా మైదాన ప్రాంతం కావచ్చు, కోస్టల్ ప్రాంతం కావచ్చు, సెంట్రల్ ఇండియా కావచ్చు, అన్ని ఏరియాలలో బిల్డప్ చేశారు. సో దే ఆర్ కన్స్ట్రక్టెడ్ సో ఇన్ ద టైమ్ ఆఫ్ గంగటిక్ ప్లేన్ అండ్ కోస్టల్ ప్లేన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైమ్ సెంట్రల్ ఇండియా, నార్త్, వెస్ట్, ఈస్ట్ అన్ని ఏరియాలలో వాళ్ళు రోడ్లను బిల్టప్ చేయడం జరిగింది. అండ్ రోడ్స్ ఇన్ 19th century, 19వ శతాబ్ద కాలంలో బ్రిటిషర్స్ వచ్చారు కదా. సో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఇనిషియల్ గా రోడ్ల యొక్క పరిస్థితి భయంకర అధ్వానంగా ఉంటుండే.
రోడ్ల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుండే బ్రిటిషర్స్ వచ్చిన టైంలో. కానీ తర్వాత తన ఎకనామికల్గా పొలిటికల్గా షిఫ్ట్స్ కాజ్ డ్యామేజ్. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో సో దాచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కదా. సో తర్వాత కాలంలో ఏం చేసిండ్రన్నా సో రోడ్స్ని బిల్టప్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇనిషియల్గా చాలా అధ్వానంగా ఉండే, ఎకనామికల్గా పొలిటికల్ రోల్లోనే వాళ్ళు పార్టిసిపేట్ అవ్వడం జరిగింది తప్ప ఏం డెవలప్ చేయలేమన్నట్టు. తర్వాత కాలంలో రోడ్ వ్యవస్థను బాగా డెవలప్ చేశారు. అండ్ ప్రియర్ టు ఇంట్రడ్యూస్డ్ రైల్వేస్ అన్న. అయితే రోడ్లను ఇనిషియల్గా కొంచెం చేసిర్రు, తర్వాత దాన్ని వదిలేసేసి రైల్వే వ్యవస్థ సైడ్ పడ్డారు అన్నట్టు. సో యాక్చువల్లీ మొఘల్స్ తర్వాత వీళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు, చేద్దామని అనుకున్నారు. కానీ సో ఏమైందో తెలియదు. కానీ మరి తర్వాత రైల్వే వ్యవస్థ సైడ్ వెళ్ళిపోయినారు. దే వెంట్ టువర్డ్స్ ది రైల్వే. సో ఇంట్రడ్యూస్డ్ టు ఆన్ రైల్వేస్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రంక్ రోడ్స్. రైల్వే వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేశారు. దాంతోపాటుగా గ్రాండ్ ట్రంక్ రోడ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగిందన్న. గ్రాండ్ ట్రంక్ రోడ్స్ని సో డెవలప్ చేయడం జరిగింది అన్నట్టు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్. గ్రాండ్ ట్రంక్ రోడ్స్ కానీ, మెటల్ రోడ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ అలాంటి వాటిని డెవలప్ చేశారు బ్రిటిషర్స్. అండ్ దేర్ వాజ్ ద మెయిన్లీ డన్ ఆన్ ది రిమైన్స్ ఆఫ్ ఓల్డ్ రోడ్స్ సో విచ్ ఎగ్జిస్టెడ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ బ్రిటిష్ మిలిటరీ ఇంజనీరింగ్. దనా మొఘల్స్ మెయింటైన్ చేసిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, రోడ్లను సరిగా మెయింటైన్ చేయలే, సో అధ్వానంగా తయారైపోయినాయి. సో ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ రోడ్లను మెయింటైన్ చేసిందని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో ద బ్రిటిష్ మిలిటరీ ఇంజనీరింగ్. బ్రిటిష్ మిలిటరీ ఇంజనీరింగ్ మనం తీసుకుంటా ఉంటాము. ఇట్స్ ద వన్ కన్సిడరేషన్. అండ్ తర్వాత వీళ్ళు రైల్వే వ్యవస్థను డెవలప్మెంట్ చేయడం జరిగింది, బాగా రైల్వే వ్యవస్థను డెవలప్మెంట్ చేయడం జరిగింది. అండ్ కొన్ని బిల్డింగ్స్ కూడా అండ్ వాటిని డెవలప్ చేయడం జరిగింది. సో దేని ఆధ్వర్యంలో ఉంది? రోడ్స్. సో రోడ్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ బ్రిటిష్ మిలిటరీ ఇంజనీరింగ్. తర్వాత ఇక్కడ బాగా డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేసి సపరేట్గా మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో మిలిటరీ మెయింటైనింగ్ వాజ్ నాట్ క్వైట్ ఎడిక్వేట్. సో రోడ్ల వ్యవస్థను సో మిలిటరీ వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తలేదు అనేసి చెప్తున్నాడు. దట్ ఇస్ ద వన్ పాయింట్. అప్పుడు ఏం చేసింది ఆ పర్టికులర్ 1869లోనా సో గవర్నర్ జనరల్ ఎవరంటే మనకు లార్డ్ డల్హౌసీ. అతని కాలంలోనే భారతదేశంలో రైల్వే అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. సో లార్డ్ డల్హౌసీ ఏం చేసిందంటే నాన్న సో ఈ పర్టికులర్ మొత్తాన్ని ఇట్లా కాదు, సో వీ నీడ్ టు మెయింటైన్ ఇన్ ఏ ప్రాపర్ వే. సో దట్స్ వై హీ హెస్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఈస్ ది పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పీడబ్ల్యూడి అంటాం నాన్న. ఇప్పుడు కూడా మనకు సో పీడబ్ల్యూడి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో మనకు జాబ్స్ ఉంటాయి అన్నట్టు. దట్ ఈస్ అ వన్ థింగ్. సో ఆ డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి దాని ఆధ్వర్యంలో మనకు రోడ్లను వాటన్నిటిని డెవలప్ చేయడం అనేది జరిగింది. అండ్ గ్రాండ్ ట్రంక్ రోడ్స్ ఆల్సో డెవలప్డ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ అ వన్ ఆఫ్ ది కన్సిడరేషన్. అండ్ రైల్వేస్ ని బాగా డెవలప్ చేసిందన్న. రైల్వేస్ ని బాగా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ రోడ్లను డెవలప్ చేయడం జరిగింది. సో దే ఆర్ డెవలప్డ్ ఓవర్ దేర్. సో డెవలప్మెంట్ ఆఫ్ ది రైల్వేస్ అండ్ అటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ సో వాజ్ షిఫ్టెడ్ టు రోడ్ డెవలప్మెంట్. అంటే రైల్వేని డెవలప్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు సో తన యొక్క మార్గాన్ని రోడ్లను కూడా మనం డెవలప్ చేయాలని ఇటు సైడ్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు సో డిఫరెంట్ కైండ్స్ గా మనకు డెవలప్ చేయడం జరిగింది. గ్రాండ్ ట్రంక్ రోడ్స్ అంటాం, ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ అని మనం అయితే అంటున్నామో. సో దట్ పర్టికులర్ థింగ్స్ ఆర్ ది గ్రాండ్ ట్రంక్ రోడ్స్. అండ్ దెన్ కమింగ్ టు దిస్ రైల్వే బ్రిడ్జ్ కానీ, సో మెటల్ బ్రిడ్జెస్ కానీ, రైల్వే బ్రిడ్జెస్, మెటల్ బ్రిడ్జెస్. సో దీస్ ఆల్ కన్సిడరేషన్ దే కన్స్ట్రక్టెడ్ సో at that particular time. So we'll discuss remaining thing into so another session, Anna. Thank you so much.